హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెర్నర్స్ అకాడమీ. ఈ వీడియోలో మార్నింగ్ పోస్ట్ చేసినటువంటి పర్సంటేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఎవ్రీడే వన్ టాపిక్ నుండి 15 ప్రాబ్లమ్స్ మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. వాటి సొల్యూషన్స్ ఈవినింగ్ మన యూట్యూబ్ ఛానల్ లెర్నర్స్ అకాడమీలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మీకు తెలిసిన ఆస్పిరెంట్స్ అందరికీ రీచ్ అయ్యేలా వీడియోని షేర్ చేయండి. లెట్స్ సీ 16th ప్రాబ్లమ్. సో ఇది పర్సెంటేజ్ రిలేటెడ్ టాపిక్ 1 అనేది ఆల్రెడీ ప్రీవియస్ డేలో చూసాము. దానికి కంటిన్యూషన్ అండి ఇది. ఓకే. లెట్స్ సీ 16th ప్రాబ్లమ్. ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ షుగర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 30%, by what percentage should Sita reduce her consumption so that expenditure does not increase? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమాజినేషన్ చేసుకోండి. సో సీత 100 రూపీస్ పెట్టి మంత్లీ 1 కేజీ షుగర్ కొనేది. అప్పుడు రేట్ కూడా 100 రూపీస్ ఉందనుకుందాం. అంటే ఇదేమో అమౌంట్, ఇక్కడేమో రేట్ అండి. సో అప్పుడు అంటే సీత ఎవ్రీ మంత్ 100 రూపీస్ పెట్టి 1 కేజీ షుగర్ కొనేది. ఓకే. అప్పుడు రేట్ కూడా 100 రూపీస్ ఉందనుకుందాం. అప్పుడు ఈమె ఎంత కన్జంప్షన్ చేసేది? 100% అని అనుకోవచ్చు. సో నెక్స్ట్ ఇప్పుడు కేస్ 2 చూసుకుందాం. ఇది ఇనిషియల్ కాబట్టి 100%. నౌ లెట్స్ సీ. ఇప్పుడు ఏమైందంట? రేట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 30%. రేట్ ఏమైంది? 30% ఇంక్రీజ్ అయింది. అంటే ప్రీవియస్‌గా 100 రూపీస్ ఉండే కదా! ఇప్పుడు 130 రూపీస్ ఉంది. కాకపోతే సీత ఈజ్ రెడీ టు స్పెండ్ ఓన్లీ 100 రూపీస్ ఓన్లీ. షీ డోంట్ వాంట్ టు స్పెండ్ 130 రూపీస్. అంటే ఇప్పుడు ఆమె ఏం చేయాలి? కేజీ షుగర్ కొనలేదు కాబట్టి సో ఆమె కొంత తగ్గించుకోవాలి వాడకం. సో ఎంత తగ్గించుకోవాలని చూద్దాం. సో ఇప్పుడు రేట్ ఏమో 130 ఉంది. ఆమె దగ్గరేమో 100 రూపీస్ ఉన్నాయి. అంటే ఈ 30 రూపీస్ అమౌంట్ అనేది తగ్గిపోతుంది. సో తగ్గించుకోవాలి 30 రూపీస్. కాకపోతే మనం పర్సెంటేజ్ కంపేర్ చేయాలి. కంపేర్ చేయాలంటే ప్రీవియస్ రేట్‌తో కాకుండా ప్రెజెంట్ రేట్‌తో కంపేర్ చేయాలి. సో 30/130 ఇంటూ 100. సో 0 గెట్స్ క్యాన్సిల్. దెన్ 300/13% ఆమె తగ్గించుకోవాల్సి వస్తుంది షుగర్ కన్సంప్షన్. సో ఇలా ఈ మోడల్ ప్రాబ్లమ్స్ చేయడం జరుగుతుంది. ఓకే. లెట్స్ సీ 17th వన్. సో వన్ మోర్ ప్రాబ్లమ్. ద ప్రైస్ ఆఫ్ పెట్రోల్ ఇంక్రీజ్డ్ బై 20%. By what percentage should the consumption be decreased by consumers to ensure the expenditure does not increase? అంటే ప్రీవియస్‌గా ఒక లీటర్‌కి 100 రూపీస్ ఉందనుకుందాం రేట్. రేట్ అనేది 100 రూపీస్ ఉండే. నేను గూడా ఒకటే లీటర్ కొనుక్కునేవాళ్ళం అనుకుందాం. సో ఒక లీటర్ కొనుక్కొని వాడుకునేటోళ్ళం 100 రూపీస్ బెట్టి. సో అప్పుడు కన్జంప్షన్ ఎంత? 100%. సో ఇప్పుడు ఏమైందంట? రేట్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఎంత ఇంక్రీజ్ అయింది? 20%. అంటే అప్పుడు న్యూ రేట్ ఏమవుతుంది? 120 రూపీస్ అవుతుందండి. సో అప్పుడు అమౌంట్ మాత్రం నా దగ్గర ఎంతుంది? 100 రూపీసే ఉంది గదా! కాబట్టి ఇప్పుడు నేను తగ్గించుకోవాలి. కొంత పెట్రోల్ యూజ్ చేయడం తగ్గించుకోవాలి. ఎంత తగ్గించుకోవాలి? 20 రూపీస్ తగ్గించుకోవాలి. కాపోతే దేనితో కంపేర్ చేయాలనేది ఇంపార్టెంట్ ఇక్కడ. న్యూ రేట్‌తో కంపేర్ చేయాలి. ప్రీవియస్ రేట్‌తో కాదు. 20/120 ఇంటూ 100. సో దెన్ 0 గెట్స్ క్యాన్సిల్. దెన్ 2 వన్స్ 2, 6. దెన్ 2 3 జా 2 50s. సో 50/3% తగ్గించుకోవాలి అండి. అంటే 16/3% మనం కన్జంప్షన్ తగ్గించుకోవాలి. ఎందుకు? 20% రేట్ పెరిగింది కాబట్టి. ఓకేనా? నౌ లెట్స్ సీ 18th వన్. ఏ క్యాండిడేట్ స్కోర్స్ 25% and fails by 60 marks, while another candidate who scores 50% marks gets 40 మార్క్స్ మోర్ దెన్ ద పాస్ మార్క్స్. ఇక్కడ పాస్ మార్క్స్ అనేటివి ఏంటియో తెలియదు మనకి. ఓకేనా? సో ఫైండ్ ద మాక్సిమం నంబర్ ఆఫ్ మార్క్స్. మనకు వర్డ్ ప్రాబ్లమ్స్‌లో తెలుసు. మాక్సిమం నంబర్ ఆఫ్ మార్క్సే కనుక్కోవాలి కాబట్టి దాన్నే మనం ఎక్స్ అనుకుందాం. ఓకే. మాక్సిమం మార్క్స్ ఈక్వల్స్ టు ఎక్స్ అనుకుందాం. ఇక్కడ ఏమవుతుందంట? 25% ఆఫ్ మార్క్స్. 25 మార్క్స్ పర్సెంటేజ్ వచ్చినా గానీ అంటే 25% ఆఫ్ ఎక్స్ వచ్చినా గానీ ఎన్ని మార్క్స్‌తో ఫెయిల్ అయ్యాడు? ఫెయిల్స్ బై 60 అంటే ఇంకా తక్కువైపోయాయి. అంటే ఇప్పుడు పాస్ మార్క్స్ రావాలంటే +60 యాడ్ చేయాలి గదా!
నెక్స్ట్ ఇది కేస్ 1. నెక్స్ట్ కేస్ 2లో ఏంటి 50 మార్క్స్ పర్సెంటేజ్ మార్క్స్ కోర్స్ చేయడం వల్ల వాళ్ళకి 50% ఆఫ్ ఎక్స్ ఓకే గెట్స్ 40 మార్క్స్ మోర్. ఆల్రెడీ పాస్ మార్క్స్ కంటే 40 ఎక్కువ వచ్చినాయి. కాకపోతే ఎగ్జాక్ట్ 40 పాస్ మార్క్స్ అంటే 40 రెడ్యూస్ చేయాలి. అప్పుడు ఇవి రెండు కూడా పాస్ మార్క్స్కి ఈక్వలే కదా, ఆటోమేటిక్ ఇవి రెండు కూడా ఈక్వల్ అవుతున్నాయి. సో అప్పుడు ట్రాన్స్పోజ్ చేసామనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది 100 ఈక్వల్స్ టు 50x బై 100 మైనస్ 25x బై 100. అప్పుడు మనకేమొస్తుంది 100 ఈక్వల్స్ టు 25x బై 100. 25 వన్స్ 25 ఫోర్స్. అప్పుడు x ఈక్వల్స్ టు 400 వస్తుంది. అంటే మ్యాక్సిమం నంబర్ ఆఫ్ మార్క్స్ ఎంత అండి 400. ఓకే, సో ఇలా చేయొచ్చు. లెట్స్ సీ వన్ మోర్ ప్రాబ్లమ్ ఆన్ సేమ్ మోడల్. సో విమల్ secured 40% marks in the exam and failed to qualify in the exam by 10 marks. అంటే 46 మార్క్స్ పర్సంటేజ్ మార్క్స్ వచ్చినా కానీ ఆయన ఇంకా 10 మార్క్స్ తక్కువ ఉన్నాయంట, అంటే పాస్ అవ్వడానికి. 46% ఆఫ్ ఎక్స్ ప్లస్ 10 ఇంకా తక్కువ ఉన్నాయి కదా పాస్ మార్క్స్ రావడానికి, కలిపారు. నెక్స్ట్ ఇఫ్ ఈ స్కోర్డ్ 52%, సో 52% ఆఫ్ ఎక్స్ he would have secured 8 marks more to qualify. అంటే ఎక్కువ ఉన్నాయి క్వాలిఫై అవ్వడానికి. అంటే ఎగ్జాక్ట్లీ క్వాలిఫై మార్క్స్ రావాలంటే ఆ ఎక్కువ ఉన్న 8 మార్క్స్ని తీసేద్దాం, -8. సో ఇప్పుడు ట్రాన్స్పోజ్ చేయండి. ఇందులోకి వెళ్ళి మ్యాక్సిమం మార్క్స్ కనుక్కున్నాక, మ్యాక్సిమం మార్క్స్ ఎక్స్ కనుక్కున్నాక క్వాలిఫై మార్క్స్ అనేటి, మినిమం క్వాలిఫై మార్క్స్ అనేటి మళ్ళీ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో 46% ఆఫ్ ఎక్స్, సో 46x బై 100 ప్లస్ 10 ఈక్వల్స్ టు 52x by 100 minus 8. Transpose all values one side. Then what will get 18 equals to 52 minus 46 అంటే 6x by 100 అండి. సో దెన్ x ఈక్వల్స్ ఎంత వస్తుంది 300 వస్తుంది. సో ఇప్పుడు మనకి ఏం కావాలి పాస్ మార్క్స్, అంటే ఇవే కదా, ఇవి పాస్ మార్క్స్. మనకి ఇదైనా తీసుకోవచ్చు, ఇదైనా తీసుకోవచ్చు, ఎనీ వన్. సో ఐఎమ్ టేకింగ్ దిస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ 46 by 100 into maximum marks 300 plus 10. This 0 gets cancelled. Then 46 into 3 plus 10. ఇది కనుక్కుంటే మనకేంటి మినిమం క్వాలిఫై పాస్ మార్క్స్ అనేవి ఇంత వస్తాయి. ఇదేంటి 300 అనేది ఏంటండి, ఇది మ్యాక్సిమం మార్క్స్. ఓకే, సో లెట్స్ సీ వన్ మోర్ మోడల్. ఇన్ అన్ ఎలక్షన్ contested by 2 candidates, అంటే ఎలక్షన్స్లో ఓన్లీ 2 మెంబర్సే కాంటెస్ట్ చేశారు. So one candidate secured 30% of the total votes, still lost by 500 votes. డిటర్మైన్ అంటే ఇక్కడ గెలిచిన వాడికి ఓడిపోయిన వాడికి 30% వచ్చినాయి అంటే ఆటోమేటిక్గా గెలిచిన వాడికి ఎంత వస్తాయండి 70% కదా. టోటల్ 100%. ఎప్పుడైనా మనం కన్సిడర్ చేసే టోటల్ 100% కన్సిడర్ చేసుకుంటే ఓడిపోయిన వాడికి 30% వస్తే గెలిచిన వాడికి 70% వచ్చింది. అంటే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందంట 500 ఓట్స్ ఉన్నాయి. అంటే మొత్తం టోటల్ ఓట్స్ ఎక్స్ అనుకుందాం. టోటల్ ఓట్స్ ఎక్స్ అనుకుంటే 70% ఆఫ్ ఎక్స్ అంటే 70 by 100x మైనస్ 30% ఆఫ్ ఎక్స్ అంటే 30 by 100x ఈక్వల్స్ ఎంత ఉందండి 500. అంటే వీళ్ళిద్దరి మధ్య విన్ అయిన పర్సన్ మధ్య ఓడిపోయిన పర్సన్ మధ్య మనకు ఓట్స్ డిఫరెన్స్ ఎంత 500. కాబట్టి అప్పుడు ఏమొస్తుంది 40x by 100 equals to 500. So this 0 gets cancelled. Then what will get x equals to 5 into okay 25 into 10 వచ్చేస్తుంది. ఓకే, సో 1250. సో వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ టోటల్ నంబర్ ఆఫ్ ఓట్స్ ఎంత అండి 1250. ఓకే, నెక్స్ట్ 21 చూద్దాం. సో ఇక్కడ ఏముంది ఇన్ అన్ ఎలక్షన్ with 2 candidates, the losing candidate received 48% of total votes. The winning candidate secured 6000 votes more votes
అండ్ ఓన్ బై మార్జిన్ ఆఫ్ 3%. అంటే ఇతనికి ఓడిపోయిన అతనికి 48 వచ్చిందంట. అయినా గెలిచిన అతనికి 3% మోర్ వచ్చింది. లేకుంటే 6000 ఓట్స్ ఎక్కువొచ్చాయి. ఇందులో 2 ఒకటే. 3% ఓట్స్ అన్నా, 6000 ఓట్స్ అన్నా సేమ్ అన్నట్టు. అంటే టోటల్ ఓట్స్ మనకు తెలియదు గదా! టోటల్ మనం ఏమనుకుందాం? ఎక్స్ అనుకుందామండి. సో, ఇక్కడ 3% పర్సెంటేజ్ మార్జిన్‌తో గెలిచాడు. అంటే 3/100 ఎక్స్ ఈక్వల్స్ టు. కాపోతే ఈ 3% మార్జిన్ అనేది దేనికి ఈక్వల్ అవుతుందంట? 6000 కదండీ! సో, ఈక్వల్స్ టు 6000. సో, 3 వన్స్ 3, 2000s. సో, అప్పుడేమవుతుంది? ఎక్స్ ఈక్వల్స్ టు 2, 5 zeros. అంటే మనకు టోటల్ నంబర్ ఆఫ్ ఓట్స్ ఎంత అండి? 2 lakhs. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ లూజర్‌కి 48% వచ్చిందండి. విన్నర్‌కి 3% మోర్ గదా! అంటే విన్నర్‌కి 51% వచ్చింది. సో, అంటే టోటల్ ఎంత? 48 ప్లస్ 51 ఏమవుతుంది? 99% అవుతుంది. యాక్చువల్లీ టోటల్ మొత్తం ఎన్ని ఓట్స్ ఉండాలి? 100% ఉండాలి. అంటే యాక్చువల్లీ విన్ అయిన వాడికి కలిపి ఓడిపోయిన అతనికి కలిపి 99% వచ్చింది. అంటే మిగతా 1% ఏమైనట్టు? అవి ఇన్‌వాలిడ్ ఓట్స్ అన్నట్టు. అంటే ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? 1% ఆఫ్ ఓట్స్ ఇన్‌వాలిడ్ అయినాయి. అవి ఎన్ని అని అడుగుతున్నాడు. అంటే 2 lakhsలో 1% ఎంత అండి? సో, 2 lakhsలో 1% ఏమవుతుంది? 2000 అవుతుంది. సో, ఇన్‌వాలిడ్ ఓట్స్ ఎన్నండి? సో, 2000. సో, ఇలా మనం సమ్స్ చేయొచ్చు. Let's see 22nd problem. The population of a village was 30 lakhs. It increased by 20% in the first year and another 30% in the second year. What will the population after 2 years? అంటే న్యూ పాపులేషన్ కావాలి కదా! ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత అంటే న్యూ పాపులేషన్. న్యూ పాపులేషన్ అంటే ఇక్కడ ఓల్డ్ పాపులేషన్ ఎంత అండి? 30 lakhs. ఓకే. 30 lakhs. సో, ఫస్ట్ ఇయర్‌లో ఎంత పర్సెంటేజ్ పెరిగిందండి? అంటే ఒరిజినల్‌గా ఉన్నదాన్ని 100% అనుకుందాం. ఒరిజినల్‌గా ఉన్నది 100%. ఫస్ట్ ఇయర్‌లో ఎంత పెరిగింది? 20%. అంటే మొత్తం ఎంత అవుతుంది? 20% పెరిగిందంటే 120% కదా! 120% మీన్స్ 120/100 ఇంటూ అగైన్ సెకండ్ ఇయర్‌లో ఎంత పెరిగిందండి? 30%. సో, 30% పెరిగిందంటే అప్పుడు ప్రీవియస్‌గా ఉన్నది 100 అనుకుంటే మళ్ళీ ఎంత అవుతుంది? 130% కదా! 130/100. సో, ఇప్పుడు మీరు ఇది సింప్లిఫై చేసేసారనుకోండి. these two zeros gets cancelled. These two zeros gets cancelled. Then what will get? 300 into 120 into 130. ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేసేసారనుకోండి ఏమవుతుంది? ఆఫ్టర్ 2 ఇయర్స్ పాపులేషన్ అనేది వచ్చేస్తుందండి. ఓకే. ద కరెంట్ పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఈస్ ఎంత అండి? 12 lakhs. If the population grows at rate of 4% annually, what will the population after 2 years? అంటే ఇది ప్రెజెంట్ పాపులేషన్. సో, ప్రెజెంట్ పాపులేషన్‌కి మనం ఆఫ్టర్ 2 ఇయర్స్ న్యూ పాపులేషన్ కనుక్కోవాలి కదా! న్యూ పాపులేషన్ అన్నప్పుడు ఏం చేయాలి? ప్రెజెంట్ పాపులేషన్ ఇంటూ ఎవ్రీ ఇయర్ ఎంత పర్సెంటేజ్ పెరుగుతుందంట? 4%. అంటే ఒరిజినల్‌గా ఉన్నది 100% అనుకుందాం. ప్రెజెంట్ పాపులేషన్ 100% అనుకుంటే ఎవ్రీ ఇయర్ 10% కదా! 4% పెరుగుతుంది కదా! అప్పుడేమవుతుంది? 104%. నథింగ్ బట్ 104/100 ఇంటూ కాకపోతే అలా ఎన్ని ఇయర్స్? 2 ఇయర్స్ కదండీ! 104/100 2 టైమ్స్ మల్టిప్లై చేస్తాం. సో, అప్పుడేమవుతుంది? 12 lakhs ఇంటూ 104/100 into 104/100. These two zeros gets cancelled. These two zeros gets cancelled. అప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది? 120 into 104 into 104. Okay. So then automatically we will get new population after 2 years. So let's see one more model on population concept only. The current population of town is 3,52,800. If it is increases at the rate of 5% annually, what was the population
2 ఇయర్స్ ఎగో అంటే ఇది ప్రజెంట్ అండి. ఇప్పుడు ఎగో ప్రీవియస్ పాపులేషన్ అడుగుతున్నాడు, ప్రజెంట్ ఇది ఇచ్చాడు, ప్రీవియస్ ఇది అడుగుతున్నాడు. సో వెరీ సింపుల్గా గుర్తుంచుకోండి, ప్రజెంట్ ఇది ఇచ్చి న్యూ పాపులేషన్ అంటే ఫ్యూచర్లో అడిగాడు అనుకోండి, అప్పుడు మల్టిప్లై చేయాలి. ఓకే, ఫ్యూచర్ పాపులేషన్ అడిగితే మల్టిప్లై చేయాలి. ప్రజెంట్ పాపులేషన్ ఇచ్చి పాస్ట్ ప్రీవియస్గా ఎంత ఉంది అని అడిగాడు అనుకోండి, అప్పుడు డివిజన్ చేయాలి. కాన్సెప్ట్ మాత్రం సేమ్ అవుతుందండి. ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుంది, సో ప్రీవియస్ పాపులేషన్ కావాలి కాబట్టి ప్రీవియస్ పాపులేషన్ ఈక్వల్స్ టు ప్రజెంట్ పాపులేషన్ ఎంత అండి, 3,52,800 by, okay, so then 5%, if it increases at rate of 5% annually, what was the population 2 years ago అంటున్నాడు, అంటే 5% ప్రకారం పెరుగుతుంది కదా, అంటే 105/100 ఇంటూ 105/100. ఎందుకు 2 టైమ్స్ తీసుకుంటున్నామంటే మనకి ఇక్కడ ఏమడిగాడు, జనరల్గా 2 ఇయర్స్ ఎగో అన్నాడు కాబట్టి ఇక్కడ 2 టైమ్స్ మల్టిప్లై చేశాను. సో అప్పుడు ఏమవుతుంది, 3,52,800. సో 521 జా 20 జా 21 జా 20 జా. We convert into numerator, what will get, into 20/21 into 20/21. సో ఈ వాల్యూ క్యాల్కులేట్ చేసేసారు అనుకోండి, మీకు ప్రీవియస్గా 2 ఇయర్స్ బ్యాక్ ఎంత అయితే పాపులేషన్ ఉందో ఆ వాల్యూ మనకు వచ్చేస్తుంది. ఓకే, నౌ లెట్స్ సీ 25th question. The population of a city in 2004 was 10 lakhs. In 2005, there was a 15% increase in the population, followed by 35% decrease due to the unspecified factors. Calculate the population of city at the end of 2006. అంటే ఏమడుగుతున్నాడు, 2004 ప్రజెంట్ పాపులేషన్ ఇచ్చి 2006 పాపులేషన్ ఫ్యూచర్ న్యూ పాపులేషన్ అడుగుతున్నారు, ఫ్యూచర్లో అడుగుతున్నారు. ఫ్యూచర్లో అడిగినప్పుడు ఏం చేయాలి, ఫ్యూచర్ పాపులేషన్ అడిగినప్పుడు మల్టిప్లై చేయాలి. అదే ప్రజెంట్ పాపులేషన్ ఇచ్చి ప్రీవియస్ పాపులేషన్ అడిగాడు అనుకోండి, అప్పుడు డివిజన్ చేయాలి అంతే. సో కాకుంటే ఇక్కడ వన్ మోర్ ట్విస్ట్ ఏంటంటే, ఇక్కడ ఏమవుతుంది, న్యూ పాపులేషన్ ఈక్వల్స్ టు 10 lakhs ఇంటూ ఫస్ట్ ఇయర్ ఎంత అండి, 15%, అంటే 115/100. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఇయర్ తగ్గిందంట అండి, సో 35% తగ్గిపోయింది, 100లోకి వెళ్ళి తగ్గిపోయింది, అంటే మనకు అప్పుడు న్యూ పర్సంటేజ్ ఎంత వస్తుంది, 65 వస్తుంది. సో 65/100. సో నౌ దిస్ 2 zeros gets cancelled, these 2 zeros gets cancelled, then 100 into 115 into 65. ఇది కనుక్కున్నారు అనుకోండి, ఆఫ్టర్ at the end of the 2006 మనకు పాపులేషన్ వాల్యూ అనేది వస్తుంది. సో ఇలా పర్సంటేజ్ కాన్సెప్ట్ సమ్స్ అన్ని కూడా చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ నేను స్పెసిఫిక్గా ఫార్ములాస్ అని చెప్పకుండా కాన్సెప్ట్ వైజ్గా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ మోడల్ వైజ్గా డిస్కస్ చేసుకున్నాం. మీరు ఇదే విధంగా సేమ్ ఒక 2-3 సార్లు క్యాల్కులేట్ చేసుకున్నారు, ప్రాక్టీస్ చేసుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా ఈ కాన్సెప్ట్ పైన మంచి గ్రిప్ అనేది వస్తుంది. సో ఆల్మోస్ట్ ఆల్ టోటల్ మోడల్స్ అండ్ అన్ని మోడల్స్ పర్సంటేజ్ కాన్సెప్ట్ పైన percentage 1 and percentage 2లో కవర్ చేయడం జరిగింది. సో we will come with another new topic tomorrow. Thank you.